गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। నిన్నటిదాకా ఒకసారేమో భగవంతుడి గుణాలు చెప్పాడు, భగవంతుడు ఎలా ఉంటాడో తర్వాత చెప్పాడు, ఆ భగవంతుడిని నువ్వు ఎలా భావించాలో చెప్పాడు, తర్వాత ఆ భగవంతుడిని నువ్వు ఎలా అనుభవించాలో చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? అన్యదేహుర్ విద్యయా అన్యదాహు రవిద్యయా ఇతి శుశ్రుమహీరాణం ఏ సస్త యాచ చక్షిరే. అంటే కేవల కర్మ కాని శరీరంతో పనిచేయడం మాత్రమే నీకు ఆ భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది అని అనుకోవడం తప్పు. అంటే గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉండటం, స్నానాలు చేయటం, ఏదో కొబ్బరికాయ కొట్టడం, మాలా జపాలు చేయటం, ఏదో ధారణ చేస్తున్నాను తపస్సు చేస్తున్నాను అనుకొని చేస్తూ ఉండటం, తీర్థయాత్రలు తిరుగుతూ ఉండటం కేవలం భగవత్ ప్రాప్తిని కలిగిస్తుంది అని అనుకోవడం తప్పు అని. వీటి వల్ల మోక్షం రాదు అని కనుక చెప్పినట్లయితే మరి మనిషికి మోక్షం రావడానికి సాధనం ఏమిటి? ఏం చేయాలి? భగవంతుడిని తెలుసుకుంటానికి ఏం చేయాలి అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పేటప్పుడు కర్మ చేయాలి, జ్ఞానాన్ని ఆచరించాలి అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఏమడిగాడంటే కర్మ చేయడం మంచిదా జ్ఞానం మంచిదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పు అని ఆయన అడిగినట్టుగానే ఇక్కడ ఈతను అడుగుతున్నాడు. ఒక చోట కర్మ చేయమని చెప్పింది మొదట్లో. కర్మ చేయడం అంటే ఏంటి? శరీర పనులని చేయాలి. నీ శరీరంలో ఏ ఏ అవయవాలు ఏ ఏ పనులు చేస్తాయో, ఇంద్రియాలు ఏ ఏ పనులు చేస్తాయో ఆ పనులు చేయి. అది కర్మ చేయడం అంటే. అంతేగాని కన్నును చూడమని నువ్వు ప్రేరేపించద్దు. నువ్వు శ్వాసను ప్రత్యేకించి వాసన చూసుకుంటూ తిరగద్దు. కోరికలు కోరుకున్న కోరికల ప్రకారం నువ్వు కర్మలను చేయమని కాదు, వచ్చింది పోయింది అంతే, అట్లా ఉండాలి. అట్లానే నువ్వు తెలివి కలిగి వర్తించాలి. శరీరంతో కర్మ చేయమంటే యాంత్రికమైనటువంటి కర్మని చెయ్యి. ఆ టయానికి ఆ పనులు చేయడానికి ఆ అవయవాలను వినియోగించు. అంతేగాని దాని గురించి మననం చేయకూడదు. కర్మ అంటే ఏంటో, ఎలా చేయాలో, ఎలా చేస్తే అది నిష్కామ కర్మ అవుతుందో అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉంది ఈ 10వ మంత్రం. అన్యదేహుర్ విద్యయా అన్యదాహు రవిద్యయా విద్యయ అవిద్యయ అన్యదాహు. మోక్షానికి సాధనం ఏమిటి? అవిద్యయ. కేవలం కర్మల కంటే ఇతరమైనవే మోక్షానికి సాధనం. మోక్షం అంటే ఏంటి? చేస్తున్న పనులని వేటి గురించి ఆలోచన చేయకుండా పనులు చేస్తూ ఉండడమే. దాని గురించి నువ్వు మళ్ళీ ఆలోచించావు అనుకో, ఒక బంధం తగులుకుంటూ ఉంటుంది. ఎక్కడో నీ అంతఃకరణలో ముద్రపడి ఉంది, నువ్వు అది గుర్తించటంలో. కాబట్టి మోక్షానికి అవరోధం ఏంటి అంటే అవిద్యయ. శరీరంతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇవి కాదు. దేహము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఒక యంత్రం. కరెంటు దానికి సప్లై కాగానే యంత్రం పనిచేస్తుంటుంది. కానీ కరెంట్ అనుకోవట్లే నేను పని చేయిస్తున్నాను అని. చూసే నీకు కర్మ ఉంది, చూపించే కర్మ దానికి ఉంది. అంతేగాని లోపలున్న జ్ఞానస్వరూపుడమైనటువంటి నీకు వాటిని గురించినటువంటి యొక్క ఆ ప్రసక్తి లేదు. కానీ నువ్వు తగిలించుకుంటున్నావు. అంతేకాదు కేవల విద్యయ, కేవల ఉపాసన కంటే కూడా వేరే అయినదే మోక్షమునకు సాధనము. అన్యథాహు ప్రవిద్యయ. విద్యకి వేరుగానే ఉంది, అవిద్యకి వేరుగానే ఉంది. కాబట్టి ఈ ఎరుకకి ఇది విలక్షణంగా వేరుగానే ఉంది. ఈ భగవంతుడు అనేటువంటిది, మోక్షం అనేటువంటిది శరీరానికి వేరుగానే ఉంది. అంటే శరీర కర్మలు దానివి కాదు, ఈ తెలివి మనస్సు చేసే కర్మలు కూడా దానివి కాదు. అందుకని ఓం నమో నారాయణాయ అని నేను జపమాల తిప్పుతాను, లేదు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని ఊరికే ఉర్లుతూ ఉంటాను, కలదోచన జగత్ ఎట్టాంటిదే అట్టాంటిదే నన్ను అనుకుంటూ ఉంటాను, మోక్షం వస్తుందంటే వస్తుందా అంటే రాదు. ఎందుకని? అంతఃశూన్యం బహిశూన్యం శూన్యకుంభ విమాంబరే అని శృతి చెప్పింది. నువ్వు లోపల అది ఎలా ఉందో చూద్దామంటే దానికి నామరూప క్రియలు లేవు కాబట్టి ఏమీ లేనట్టే కనిపిస్తుంది, అంత శూన్యంలాగా కనిపిస్తుంది. పోనీ బయట చూద్దామా అంటే బయట కూడా అట్టానే కనిపిస్తుంది, ఏమి ఉన్నట్టు కనపట్టల్లా.
శూన్యకుంభ విమాంబరే. కడవ పెట్టకముందేముందో కడవ పోయిన తర్వాత కూడా అదే ఉంది. అది ఎలా ఉంది? ఒక ఆకాశంలాగా ఉంది. అలా ఉన్నటువంటి యొక్క ఈ కేవలాత్మ స్వరూపం ఏదైతే ఉందో ఈ మనస్సు యొక్క ఆలోచనలకి కానీ, మనస్సు చేసేటువంటి మననానికి కానీ, మనస్సు చేసేటువంటి యొక్క ఊహలకి కానీ అందేది కాదు. అట్లానే శరీరం చేసే కర్మలకి కూడా అందేటువంటిదే కాదు. కాబట్టి శరీర కర్మలు ఆ మోక్షాన్ని ఇవ్వలేవు. కేవలం ఉపాసన ఊహపోకలకి అందేటువంటిది కాదు. అది వేరుగా ఉన్నటువంటిది. దాన్ని పట్టుకోవడం సాధన. అంతేగాని శరీరంతో కానీ, ఇంద్రియాలతోటి కానీ, మనోబుద్ధి అహంకారాలతోటి కానీ, జ్ఞానంతో కానీ దీనికి పని లేదు. ఇవన్నీ నువ్వు ఈ ఇంద్రియాలతోటో, మనస్సుతోటో, తెలివితోటో, జ్ఞానంతోటో చేసేటువంటి యొక్క ఇది కర్మ. ఈ కర్మలతోటి నువ్వు చేసి సాధించేది కర్మఫలమే. అందుకని ఆయన అన్నాడు, ఏ సాధన లేని విద్య. అంటే ఏ సాధన ఎప్పుడు లేదు? శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, మనోబుద్ధి అహంకారాలు లేవు, తెలివి జ్ఞానం ఇట్లాంటివి కూడా ఏమీ లేవు. ఇవన్నీ ఉంటే దానికి అవస్థలు ఉన్నాయి. జాగ్రత్తావస్థ, స్వాప్నికావస్థ, సుషుప్త్యావస్థ, ఈ అవస్థలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇవి ఉంటాయో వీటికి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు ఉన్నాయి. ఏమీ లేనటువంటి దానిని సాధించటానికి ఇవి కలిగి ఉన్న వాటితో చేసినంత మాత్రాన అది లభ్యం కాదు. ఇది శుశ్రుమధీరాణం ఏనంత వ్యాచచ చక్షిరే. అంటే ఏంటి? ఆయన చెప్పినటువంటి యొక్క మాట ఏదైతే ఉందో ఆ మాటలో ఉన్న భావం నీకు కన్నులాగా పనిచేయాలి. అంతేగాని ఆ మాట కూడా కాదు, ఉపదేశం చేస్తూ వస్తూ ఉంది ఆ పరంపర. ఒక కన్నులాగా అది నీకు మార్గదర్శకంగా చేస్తుంది. ఎవరు ఉపదేశం చేస్తున్నారు అంటే ధీరులైనటువంటి వాళ్ళు. ధీ అంటే బుద్ధిశాలులు అని. సూర్యుడి యొక్క కాంతి వేరు, సూర్యుడి సత్తా వేరు. సూర్యుడి సత్తా అంటే ఉష్ణోగ్రత, సూర్యుడి కాంతి అంటే దాంట్లో ఉన్నటువంటి యొక్క వెలుగు. సూర్యుడి యొక్క సత్తా అంటే ఆ వేడి ఉందే, ఆ వేడిలాగానే ఇక్కడ కూడా బుద్ధి యొక్క సత్తా, ఆ బుద్ధి యొక్క చైతన్యముతోటి ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆ బుద్ధి యొక్క నిలకడగా ఉన్నటువంటి యొక్క జ్ఞానం ఎలా ఉందో తెలుసుకున్నటువంటి వాళ్ళు దీనిని గురించి నీకు చెప్పారు, ఉపదేశం చేశారు. ఎవడైతే బుద్ధితోటి ఆనందం అనుభవిస్తూ ఉంటాడో వాడు ధీరుడు. ధీయా రమంతే. ధీరులైన వాళ్ళు మాత్రమే, అంటే బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ పరమపదం అని చెప్పబడుతున్నటువంటి యొక్క ఈ పరమాత్మలో, ఈ మోక్షంలో రమిస్తూ ఉంటారు. అంటే ఏంటి? మనస్సే నువ్వు కదా, తెలివే నువ్వు కదా, జ్ఞానమే నువ్వు కదా, కాబట్టి ఎరుకే నువ్వు. కాబట్టి ఆ ఎరుకని దాంట్లో ముంచి తీస్తుంటారు. నీళ్లలో మునిగిన తర్వాత ఈ మనస్సు ఏం చేస్తుంది? ఏం తోచదిక. వాడికి ఎటువంటి ఆలోచన రాదు. ఈ మనస్సు దేహేంద్రియాల వైపు తిప్పితే మనస్సుగా ఉంటుంది, పరమాత్మ వైపు తిప్పితే ఎరుకగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీనిని పరమాత్మ వైపు తిప్పితే అది ఎరుక అవుతుంది కదా. అప్పుడు అది పరమాత్మని తెలుసుకొని పరమాత్మలో మునిగింది. ఆ స్థితిని అది అనుభవిస్తూ ఉంటుంది. రమంతే. ఏమీ తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. ఆ మత్తును అలా అనుభవిస్తుంటాడు. అలా అనుభవిస్తూ ఉన్నటువంటి యొక్క స్థితి మేలుకోనా, నిద్రపోతూనా, కలగంటున్నా అంటే మేలుకొని ఉండి ఆ ఆనంద అనుభూతిలో అలా తేలుతూ ఉంటాడు. చెదిరిపోనివాడు అని అంత మాత్రానే చెప్పరాదు. బుద్ధిమంతుడు వీడు. అందరికంటే ఒక భిన్నమైనటువంటి యొక్క స్థితి అనుభవించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నవాడు కాబట్టి మంచి పిల్లవాడు, కొంచెం సుగుణం కలిగినటువంటి వాడు అని చెప్పవచ్చు. వాళ్ళని ఏమంటున్నాం? ధీరులు అంటున్నాం. గంటలు గంటలు, రోజులు రోజులు వాడికి తెలియకుండా, ఆ స్పృహ కూడా తెలియకుండా అలా పారవశ్యమై అలా ఉండిపోతాడు వాడు. అలా ఉన్నటువంటి వాడు ధీరుడు అని చెప్పబడతాడు, సుగుణ సంపన్నుడు అని చెప్పబడతాడు. నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా నీవు మననం చేస్తూనే ఉండాలి. దాన్ని ఎలా చేయాలో, నువ్వు ఎలా భావించాలో, ఎలా ఆ పరమాత్మని గమనిస్తూ నువ్వు అన్ని పనులు చేసుకోవాలో కూడా గురువు ద్వారా నువ్వు తెలుసుకొని ఆ విధంగా ఉంటే దాన్ని రమించటం అంటాం. బుద్ధిమంతులైన వారు ఆచార్యుల యొక్క ఉపదేశాన్ని ఇతి శుశ్రుమా, మేము వింటున్నాము. ఎవరు చెబుతున్నారు ఈ మాట? వేద పురుషుడు ఉపదేశం చేస్తున్నాడు. వేదమితి వేద అని ఆవేదన అన్నమాట. ఆవేదన అంటే ఏంటి? అదేంటి 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 అని అలా ఎన్నో సంవత్సరాలు అలా తపన పడ్డటువంటి వాడు ఒక నిర్ణయానికి వచ్చి దాంట్లో ఉండిపోయాడు. వాడి యొక్క పరితాపం వల్ల తెలియబడినటువంటి ఏ సత్యమైతే ఉందో ఆ సత్యము ఏ శరీరములో ఉందో, శరీరము లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉందో, ఈ రెండిటిలో కలిపి ఏకంగా ఎలా ఉందో కూడా వీడికి తెలిసినవాడు. అందుకని వేద పురుషుడు అని ఈయనకి పేరు.
వేద పురుషుని కంటే పూర్వము వేరే ఎవరైనా ఉన్నారా అంటే అందరికంటే ముందు వాడే వేద పురుషుడు. ఈ సృష్టి కంటే ముందు ఉన్నటువంటి వాడే వేద పురుషుడు అని జ్ఞానులందరూ అంటుంటారు. వేదము ఎప్పుడు ఉంటుంది? వేదం అంటే ఏంటి? సృష్టికి మూలమైనటువంటి యొక్క స్థితి, సృష్టికి మొదట్లో ఉన్నటువంటిది. ఆ స్థితి ఎప్పుడూ ఉంటుంది. అది అపౌరుషేయం, ఏ శరీరము కలిగినటువంటిది కాదు, ఏ శరీరము చేత గుర్తింపబడేటువంటిది కాదు, ఏ శరీరము అది కాదు, ఏ పురుషుడి చేత కూడా నిర్మించబడినటువంటిది కాదు. దానికి అమ్మా నాన్న ఎవరు లేరు. ఆయన సృష్టికి పితామహుడు. ఆయనను ఏమంటున్నాం మనం? బ్రహ్మ, సృష్టికర్త, చేసినవాడు ఆయనే. మరి అమ్మందా? లేదు. అమ్మ అంటే ఎవరిక్కడ? పదార్థమే అమ్మ. అందుకని ఆయన అదే చెప్పాడు, అహం బీజం ప్రవక్ష్యామి విశ్వయోనిషు అని. అహం అనే ఆ జ్ఞానాన్నే ఇత్తనంగా విశ్వయోనిషు, విశ్వం అనేటువంటి యొక్క యోనిలో, విశ్వం అంటే అర్థం ఏంటి? పదార్థము అని. ఆ పదార్థ రూపధారణ చెందగలిగినటువంటి యొక్క ఆ వస్తువు లోపల ఉన్న, అందుకనే ఇత్తనము లోపల చెట్టు ఉంది. ఇది ఏ పురుషుడి చేత నిర్మించబడినది కాదు, భగవంతుడి చేత కూడా నిర్మింపబడినది కాదు వేదం. ఆయన తనని తాను వ్యక్తపరుచుకున్నాడు. అంటే ఏంటి? గాలిని ఎవరు వీచటంలా, ఎవరో ఇసినికర్రలు పెట్టో పంకాలు పెట్టో పైన ఫ్యాన్లు పెట్టో ఎవరు గాలిని సృష్టించాల. గాలి తనంతట తానుగా పుట్టింది. అంటే తనని తాను వ్యక్తపరుచుకుంది. అదే ప్రాణంతో కలిసి దశవిధ ప్రాణాలుగా నీ శరీరంలో వర్తిస్తూ, వాయువు లేకపోతే నేను బ్రతకలేను అనే స్థితిని నీకే గుర్తుండేటట్టుగా చేస్తున్నది. అట్లానే ఈ పరమాత్మ లేకపోతే ఇవి కూడా ఈ సృష్టిలో ఉండవు. అయితే చెప్పిన వాళ్ళెవరు దీన్ని? సృష్టి ఆరంభమయ్యే సమయంలో ఆ సృష్టిలో ప్రవర్తించే జీవులన్నిటికీ తెలియడం కోసమని అంతకు ముందు ఉండేటువంటి అనుపూర్వి, పూర్వి అంటే పూర్వములో ఉన్నటువంటిది, అంటే సృష్టికి మొదట్లో ఉన్నటువంటిది. అనుపూర్వి అంటే ఆ పూర్వంలో ఉన్నటువంటి, ఆ మొట్టమొదట్లో ఉన్నటువంటి ఆ పరమాత్మని ఆధారం చేసుకొని ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి అని పేరు. ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఎలా పోషింపబడింది, ఎలా నశించిపోతూ ఉన్నది, మళ్ళీ తిరిగి ఎలా ఆవిర్భవిస్తూ ఉంది, దీనిని ఏమంటున్నాం మనం? అనుపూర్వి. ఆ అనుపూర్విని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఆ మొట్టమొదట ఉండేటువంటి యొక్క పురుషుడికి ఉపదేశం జరుగుతుంది. అంటే ఈ పురుషుడి కంటే ముందు ఇంకోటి ఉంది కదా, దాని నుంచి కదా ఈ పురుషుడు పనిచేయటం మొదలుపెట్టాడు. కాబట్టి ఆ అనుపూర్వి ఏదైతే ఉందో ఆ అనుపూర్వి ఆధారం చేసుకొని ఈ పురుషుడు పనిచేస్తూ ఉన్నాడు. అందుకని ఆ మొట్టమొదట ఉండేటువంటి పురుషుడికి ఉపదేశం జరుగుతుంది. నువ్వేగా మొదట్లో ఉన్న పురుషుడివి నువ్వే, కడలో ఉన్న పురుషుడివి నువ్వే. కాబట్టి పురుషుడైనటువంటి నీవు నీకంటే ముందేమున్నది అని ఒక్కసారి నువ్వు చూసినట్లయితే, నువ్వు ఎక్కడున్నావో నువ్వేంటో నువ్వు తెలుసుకున్నట్లయితే, ఓహో నాకంటే ముందు ఇది ఉంది, అందుకని తర్వాత నేను దీంట్లోకి వచ్చాను అని నీకు అర్థమవుతుంది. ఆ పురుషుడికి ఉపదేశం ఏంటి? ఇప్పుడు తెలియడమే ఉపదేశం. అట్లా మొట్టమొదట ఆ పరమాత్మను తెలుసుకున్నటువంటి వాడిని ఏమంటున్నాం? చతుర్ముఖ బ్రహ్మ అంటున్నాం. అంటే 4 దిక్కులా చూశాడు ఆయన. 4 దిక్కుల నుంచి ఎటు చూసినా ఇది తప్ప ఇంకోటి కనపట్టాల. ఇంద్రుడికి సహస్రాక్షుడు అని పేరు. ఇంద్రుడు ఎవరు? ఇంద్రుడు అంటే జీవుడే, నీ లోపల ఉన్న తెలివి. ఒంటి నిండా కళ్ళే వీడికి. అయితే నీకు ఇన్ని కళ్ళు ఉన్నాయని నీకు తెలుసా? నిన్ను నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ సహస్రాక్షములు పనిచేస్తాయి. అప్పుడేమవుతుంది? నువ్వు చతుర్ముఖుడివైతావు. ఎందుకని? కలలో నీ రూపాన్ని నువ్వు చూసేటప్పుడు నీ వెనక, నీ ముందు, నీ పక్కలన, నీ పైన, నీ కింద అన్నీ కనపడుతున్నాయి నీకే. ఇప్పుడు నువ్వు నా ఎదురుగా కూర్చొని ఉన్నావు కదా, నిన్ను నువ్వు చూసుకోగలవా? నీ ఎదుటనున్న నన్ను పూర్తిగా చూడగలవా అంటే నా ముందు భాగం చూడగలవు, నా పక్కన ఉన్న భాగం చూడగలవు, నా వెనకేముందో తెలియదు. నా పైన కొంత భాగం కనిపిస్తుంది, నా పైన చూస్తే నీకు కింద కనపడదు. నీకు కొంత భాగాన్ని 3 వంతులు చూడడమే చేత, 4వ వంతు చూడటం చేత కాదు. అందుకని బ్రహ్మకి 4 వంతులు చూడడం చేత. అందుకని వాడి వెనక ముఖం ఉంటుంది, ముందు ముఖం ఉంటుంది, పక్కన కూడా ముఖాలు ఉంటాయి. అందుకని వాడికి చతుర్ముఖుడు అని పేరు. నీకు సహస్రాక్షుడు అని పేరు. ఆయనకి 10 దిక్కులు ఏదైతే నిండి ఉందో అదే ఈ విశ్వం మొత్తానికి కారణమైనటువంటి, ఈ సృష్టికి కారణమైనటువంటి వస్తువు.
పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయే నిర్గుణం తథా దక్షిణే నిత్యశుద్ధం చ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కళం చైవ వాయవ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశం ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వమేవ నిరాకారం అధశ్చ నిర్వికారకః అంతర్బహిశ్చ తత్సర్వం అచలోయం సనాతనః. ఇవి 12 దిక్కులు, మళ్ళీ లోపల బయట. కానీ ఈ దశదిక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ దశదిక్కులు ఏ పదార్థము లేనప్పుడు ఈ దశదిక్కులు వ్యాప్తమైంది. అంతరం లోపల బయట అనే ప్రసక్తి లేదు ఇప్పుడు. అర్థం కదా? అందుకని మంత్రంలో ఆ మాట చెప్పాడు. అది ఎట్లా ఉంది? నీవారశోకవర్తన్వి పీతాభా స్వచ్ఛణూపమా తస్య శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థిత. అసలు ఒరిగింజ నూగు కొనలో దాదాపుగా ఒక 1000వ వంతు. ఎంత ఉంది అది? అనూహ్యం. మ్యాక్రో లెవెల్లో ఉన్నటువంటి దాన్ని చెప్పలేవు. అందుకని ఆయన అన్నాడు నీవారశోకవర్తన్వి. ఎట్లుంది అది? స్వచ్ఛణూపమా, చాలా స్వచ్ఛంగా ఉంది, పారదర్శకంగా ఉంది. ఇటు నుంచి అటు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. దాంట్లో ఏ రంగు, ఏ రుచి, ఏ కర్మషము ఏమీ లేవు. కాబట్టి మొట్టమొదటి ఎవడైతే దానిని చూస్తాడో వాడికి ఉపదేశం. అది గురువు చెప్పే మంత్రం కాదు ఉపదేశం అంటే. వాడు చూస్తే అది ఉపదేశం అవుతుంది. అదే ఉపదేశం ఇచ్చినట్టు అనమాట. పరమాత్మ చేత మొట్టమొదటి ఉపదేశం పొందినటువంటి వాడు బ్రహ్మమే. మొట్టమొదటి పుట్టినవాడు వాడే. ఆ బ్రహ్మము అనేటువంటి వాడు నాభి కమలంలో పుట్టాడు. కమలానికి ఎన్ని ఉన్నాయి? 8 దళాలు ఉన్నాయి, 8 దిక్కులు ఉన్నాయి. ఈ సహస్ర దళాల మధ్యలో ఉన్నటువంటి 8 దళాలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఈ పరబ్రహ్మస్వరూపం ఉంది. అలాంటి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ప్రారంభమైన తరువాత మొట్టమొదటి పురుషుడు ఆయనే. పరమాత్మ యొక్క నాభి కమలము నుండి ఆయన వచ్చాడు. పరమాత్మ ఎవరిక్కడ? అంతటా దశ దిశలయందు వ్యాప్తమై ఉన్నటువంటి యొక్క నిర్వికార నిరామయ అవ్యయ అప్రమేయ అచింత్య అవాంగ్మానసగోచరమైనటువంటి యొక్క పరమాత్మే మొట్టమొదట ఉన్నాడు. దాంట్లో నుంచి పుట్టినటువంటి యొక్క జ్ఞానం, ఆ జ్ఞానానికి బ్రహ్మ అని పేరు. శుద్ధ నిర్గుణతత్వంలో ఉన్నటువంటి యొక్క ఆ జ్ఞానం పదార్థ రూపమైనటువంటి అవ్యక్తంలో మొట్టమొదట ప్రకాశించి ఎరుక బయటకు వచ్చింది. అందుకని మనం ఏమంటున్నాం? అవ్యక్తము నుండి మహత్తు అంటే అవ్యక్త రూపమైనటువంటి పదార్థం నుంచే మొట్టమొదట మహద్ రూపమైనటువంటి యొక్క ఆ బ్రహ్మతత్వం బయటకు వచ్చింది. మహత్ నుంచి మహదహంకారం ఏర్పడింది. ఆ మహదహంకారం అనేటువంటిది రజోగుణం. ఇట్లా ఒక్కొక్క దానిలోంచి ఒక్కొక్కటి అలా 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 వస్తూ వస్తూ ఇంత సృష్టి దానంతటది తయారైంది. అర్థమైందా? దీనంతటికి కారణం ఎవరు ఇక్కడ? మొట్టమొదట బహిర్ముఖమైనటువంటి యొక్క పురుషుడి పేరు బ్రహ్మ. ఆ బ్రహ్మే పరమాత్మ యొక్క నాభి నుండి ఉద్భవించిన కమలము నుండి ఆయన వచ్చాడు. నాభి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? నాభ్యాదాసీద్ అంతరిక్షం శీర్షోద్యో సమవర్తత. నాభి అంటే అంతరిక్షం. ఇక్కడ నీకు బాగా అర్థం కావాలి. నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మమునందు ఏమీ పుట్టలే, కానీ ఆయన మధ్యలో ఒకటి ఉంది. ఏ వస్తువైనా సరే ఈ సృష్టిలో ఒక పదార్థం ఉంది అనేది అది మధ్యలోకే వస్తుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇట్లాంటి కోటాన కోట్ల అయినటువంటి మనకు కనిపించే ఈ కాంతి పుంజాలన్నీ కరెక్ట్గా పరమాత్మ యొక్క మధ్య భాగంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య భాగంలో ఉంచిన వాడెవడు? నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపమే వీటన్నిటినీ కూడా ఆ మధ్య భాగంలో ఉంచింది. ఇప్పుడు మంత్రానికి ఏమన్నా భిన్నముందా? ఆ కమల మధ్యం నుంచి ఉండి ఉద్భవించినటువంటి ఆ జ్ఞానం, ఆ మహత్తే ఇంత సృష్టిని చేసింది. తాను సృష్టి కార్యాన్ని సాగించాడు కనుక మొదటి వ్యక్తి ఆయన తనకు తానే నేను ఎలా ఉన్నాను అని అనుకున్నట్ట. అంతకు ముందుండే క్రమాన్ని తను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు? ఈ పరమాత్మ, ఈ బ్రహ్మ. దీనికంటే ముందు ఏముంది, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఎట్లా వచ్చాను, దేని నుంచి వచ్చాను, ఎలా పెరుగుతున్నాను, ఎలా విస్తృతమవుతున్నాను అనే ఆలోచన వచ్చి ఆయన ఉండే చోటును చుట్టూ చూశాడు. ఆయనకు అర్థమైపోయింది, నేను నిర్వికార పరబ్రహ్మంలో ఉన్నాను, నేను బ్రహ్మని. అందుకని రమణ మహర్షి ఏమంటాడు? నువ్వు ఎక్కడున్నావో తెలుసుకొని నువ్వు దేని యందు ఉన్నావో గమనించు. అది నువ్వు తెలుసుకుంటే నీకు ఉపదేశం చేసినట్లే, ఉపదేశం నీకు అర్థమైపోయినట్లే. ఉప అంటే నీకు పైభాగం, తనకంటే ముందు తన చుట్టూ ఏదైతే తన పైభాగంలో ఉందో దాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. గుర్తు తెచ్చుకొని చతుర్ముఖునికి ఉపదేశం చేశాడు. ఆయన గుర్తు తెచ్చుకోగానే ఆయనకు ఉపదేశం అయిపోయింది. మనకి శివరామ దీక్షితీయ మొదలుపెట్టేటప్పుడు ఆయన ఏమంటాడు? స్వస్తి స్పర్శ ఆరోహణ. నువ్వు తెలుసుకున్నావు కదా, తెలుసుకున్నటువంటి దానిని అనుభూతి చెందు, అది స్పర్శ. త్రివిధ దీక్షలు అంటారు వీటిని.
స్వస్తి అంటే నీ యొక్క ఉనికి ఏంటి అది తెలుసుకో ముందు. అది తెలుసుకున్న తర్వాత నువ్వు దేని ఎందున్నావో తెలుసుకొని దాని అనుభూతి ఎలా ఉందో తెలుసుకో. అది స్పర్శ. ఆరోహణ అంటే ఏంటి? నిన్ను నువ్వు వదిలిపెట్టి దాంట్లో లీనమైపో. అది ఆరోహణ. ఈ త్రివిధ దీక్షలని ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో ఉపదేశము అంటాం. మంత్రం అంటే అర్థం ఏంటంటే ఏదైతే నేను చెప్పదలుచుకున్నానో దానిని నీకు తెలియపరిచే ఒక శబ్దం. దానిని నువ్వు ఇలా చూడాలి, దానిని నువ్వు ఇలా భావించాలి అని చెప్పినప్పుడు ఈ కళ్ళతోటి చూడడం కాదు, నీ మనోనేత్రంతో చూడాలి. ఇది ప్రతి సృష్టిలోనూ జరుగుతూ ఉంటుంది. నేర్చుకోక్కర్లా, నువ్వు నేర్చుకోకపోయినా తెలుస్తూనే ఉంటుంది. నువ్వు ఉన్నావు కదా, ఎక్కడున్నావో తెలుస్తున్నది కదా, దేని ఎందు ఉన్నావో తెలుస్తున్నది కదా. నువ్వు దేని ఎందు నడుస్తున్నావు, దేని ఎందు తింటున్నావు, దేని ఎందు పండుకుంటున్నావు, దేని ఎందు నిద్రపోతున్నావు, దేని ఎందు కాలక్షేపం చేస్తున్నావు, ఇదంతా తెలుసు నీకు. కానీ దాని మీద దృష్టి లేదు. నేను శరీరంతో ఉన్నానండి, శరీరంతో పనిచేస్తున్నాను, శరీరంతో నిద్రిస్తున్నాను, శరీరంతో అన్నం తింటున్నాను అంటున్నావు నువ్వు. అందుకని ఇక్కడ నీకు తెలియవలసింది ఏంటంటే ఇది సుశ్రుమ పూర్వేషాం ఇది సుశ్రుమధీరణాహ అంటూ మనకి కేనోపనిషత్తులో కూడా ఇలాగే చెప్తుంది. పూర్వేషాం ఇది సుశ్రుమ, మా పూర్వుల నుండి మేమిట్లా విన్నాం, మా పూర్వీకుల నుండి మేమిట్లానే వింటున్నాం అని మనకు చెబుతుంది. ఈ ఉపదేశం చెందబడినటువంటి పరమాత్మని తెలుసుకున్నటువంటి గురువు నీకు చెప్తున్నాడు, నీవు ఇంకొకడికి చెప్పావు, వాడు ఇంకొకడికి చెప్పాడు. ఇలా పూర్వీకుల నుంచి ఇదే సాంప్రదాయం ఇలానే కొనసాగుతూ వచ్చింది. ఆ మొట్టమొదట విన్న వ్యక్తిని అపాంతరతముడు అని పేరు పెట్టారు. అపాంతము అంటే అంతము లేనివాడు, అప అంటే లేదు, అంతము అంటే ఆఖరు. కాబట్టి ఈయనకి అపాంతముడు అని పెట్టారు. అపాంతరతముడు, అపాంతరం అనేటువంటిది ఈయనకి లేదు. కాబట్టి ఈ అపాంతరతముడు వేద పురుషుని ఉపదేశం తాను వింటాడు. మొట్టమొదట జ్ఞానం ఏదైతే ఉందో వాడికి అపాంతరతముడు అని. అన్నిటి అంతరంలో ఉంటాడు, వాడికి అంతమేమీ లే. శరీరం మారుతుంటుంది, పదార్థాలు మారుతుంటాయి, వాడుంటాడు. చనిపోయిన శరీరంలో కూడా నువ్వు ఉన్నావు. ఆ శరీరము నేను బతికున్నానని చెప్పటానికి కావలసిన జ్ఞానం లేదు. అంటే ఏంటి? శరీరానికి ఆ మెకానిజం చెడిపోయింది, అందుకని శరీరం చెప్పటల్లా. శరీరం పనిచేయాలంటే వాయువు ప్రాణం రెండూ పనిచేయాలి. వాయు ప్రాణాలు పనిచేయట్లా. అందుకని నువ్వు ఉన్నా నీ ఉనికిని నువ్వు వ్యక్తం చేసుకోలేనటువంటి స్థితిలో ఆ చనిపోయినటువంటి శరీరంలో ఉంటావు. ఆ శరీరము శిథిలమైపోయేదానికి 41 రోజు టైం పడుతుంది. ఆ 41 రోజు టైం దాకా నువ్వు దాంట్లోనే ఉంటావు. జీవసమాధి అయిన వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది, చనిపోయిన వాళ్ళ సంగతి. 41 రోజు దాంట్లోనే ఉంటావు కాబట్టి ఆ 41 రోజు ఈ పదార్థం మారుతుంది. మారి ఆతివాహిక దేహాన్ని ధరిస్తుంది. అంటే ఏంటి? సూక్ష్మదేహాన్ని ధరిస్తుంది. అప్పటిదాకా ఈ శరీరాన్ని ఆవరించుకుంటుంది కాబట్టి 41వ రోజు దాకా మండల దీక్ష అంటారు దాన్ని. ఈ మండల దీక్ష జరిగేటువంటి దాకా కూడా నీకు కర్మ చెయ్యరు, అంటే నీకు మళ్ళీ ఆరాధన చెయ్యరు. ఇప్పుడు నువ్వు సూక్ష్మదేహానికి మారిపోయావు. సూక్ష్మదేహానికి వెళ్ళావా, కారణదేహానికి వెళ్ళావా, మహాకారణదేహానికి వెళ్ళావా అనేటువంటిది ఈ 41 రోజులు ఈ శరీరం శిథిలం అయితే వీళ్ళని కాలచాలా పూడచాలా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము? నీవు ఒకవేళ వాడు బ్రతికున్న సంగతి తెలియక చచ్చిపోయాడు అనుకోని కనుక కాల్చేసావనుకో బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. అందుకని ఎందుకు వచ్చిన గోలా? చచ్చాడో లేకపోతే సమాధిలో వెళ్ళిపోయి ఊపిరాటలేదో తెలియదు, చనిపోయాడని డాక్టర్ చెప్పాడు, అందుకని పూడ్చి పెడుతున్నాం. అందుకని గురువు చెప్పాలి, అయ్యా నన్ను కాల్చేయండి పర్వాలేదు, లేకపోతే నన్ను పూడ్చి చేయండి అని వాడు చెప్పాలి. అట్లా చెప్పి చచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, చెప్పకుండానే పోతున్నారు. మరి వాడిని ఏం చేయాలో తెలియదు. అందుకని ఏ సాంప్రదాయం వాళ్ళు ఆ సాంప్రదాయం వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం చేస్తున్నారు. కానీ యోగులని ఎక్కువగా పూడుస్తారు. 41 రోజుకి శరీరం అంతా శిథిలమవుతుంది. ఆ శిథిలమైనటువంటి యొక్క చివరి రోజు 41వ రోజు కాబట్టి 41వ రోజు ఈ శరీరంలో ఉన్న ఆత్మ పూర్తిగా కూడా ఆత్మస్థితినే అనుభవిస్తుంటుంది. అప్పుడు నీవు మళ్ళీ ఇప్పుడు ఆ గురువుని గుర్తు తెచ్చుకొని ఆ గురువు చెప్పినటువంటి మాటలు, ఆ పాటలు, ఆ పద్యాలు, లేకపోతే ఆయన చెప్పిన బోధ ఇవన్నీ నువ్వు చెప్పుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుంది? ఆ ఆత్మ వింటుంది నీ మాటలు. అది మండలారాధన. ఆ తర్వాత సూర్యమండలానికే పోయి డైరెక్ట్గా అక్కడే ఉన్నాడు అనుకో, మనకిక్కడ సంవత్సరం అయితే ఆయనకు 1 రోజు అవుతుంది. అందుకని సంవత్సరం మనము గురు పూజ ఆరాధన అని చేస్తాం. అంటే ఏంటి? ఒకవేళ అక్కడ ఉన్న ఆయన బోధ మనం చెప్పుకుంటుంటాం కాబట్టి ఆ చెప్పుకునే బోధలని ఆయన విని ఆ మార్గం నుంచి ఇంకా పై మార్గాలకు వెళ్ళడానికి ప్రయాణం చేస్తాడు. లేదు ముక్తిని పొందాడు, దానివల్ల మనము ఉద్ధరింపబడతాంగా. అంటే మనము కూడా
ఆ జ్ఞాపకం చేసుకోవటం వల్ల మన శరీరము, మన మనస్సు, మన ఆత్మ పవిత్రమవుతాయి. అందుకని మండల దీక్ష పెడతారు, సంవత్సరానికి ఒకసారి ఆరాధనలు చేస్తారు. ఇది క్రమం అన్నమాట. కాబట్టి ఎవరైతే అనుభూతి చెందారో వారు వారికి చెప్పి అట్లా చెప్పుకుంటూ వచ్చి చివరికి మన దాకా వచ్చిందన్నమాట. కనుక దీని వలన కేవల కర్మాచరణ కంటే, కేవలం ఉపాసన కంటే కూడా మోక్షాన్ని మనకు కలిగించేది వేరే అని మనకి పూర్వీకులు చెబుతూ ఉన్నారు. కర్మాచరణ మోక్షాన్ని ఇవ్వదు, ఉపాసనా కాండ కూడా మోక్షాన్ని ఇవ్వదు. అందుకని మనకు కర్మభాగం వేరుంటుంది, అట్లానే ఉపాసనా భాగం వేరుంటుంది, జ్ఞాన భాగం వేరుంటుంది. కాబట్టి భక్తి అన్నా, ధ్యానం అన్నా, ఉపాసన అన్నా ఒకటేననే కదా తెలుసుకుంటున్నాం. మోక్ష సాధనలు ఇవేనని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇవి కాదు. ఇప్పుడు ఇలా అనుకుంటున్నాం కదా, మరి ఇప్పుడు దీనిని మనం తెలుసుకునేది ఎట్లా? ఈ పరమాత్మను తెలుసుకోవాలి కదా, తెలుసుకొని కదా మనం ధ్యానం చేయాలి. కాబట్టి ఈ పరమాత్మని తెలుసుకునేది ఎట్లా అనేది మనం 11వ మంత్రంలో తెలుసుకుందాం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.